సో, ఈ వీడియోలో కొంచెం డీటెయిల్డ్ అండ్ క్లియర్‌గా గిట్‌హబ్ కోసం తెలుసుకుందాం. అసలు ఏంటి గిట్‌హబ్? సో, దాని ఓవర్‌వ్యూ అండ్ పర్పస్ అయితే ఈ వీడియోలో నేను డిస్కస్ చేస్తాను. ఓకే. నౌ సో, వాట్ ఈస్ గిట్‌హబ్? GitHub is a web-based platform for version control, collaboration, and code management built on top of a tool called Git. ఓకే. సో, ఏంటి అంటే ఇది వర్షన్ కంట్రోల్. ఓకే. ఇది ఎక్కువగా ఎవరు యూజ్ చేస్తారంటే సాఫ్ట్‌వేర్ డెవలపర్స్. ఓకే. అలానే స్టూడెంట్స్ కూడా ఈవెన్ స్టూడెంట్స్. సో, ఏదైనా స్టూడెంట్ ఆర్ ఫ్రెషర్ ఒక జాబ్‌లో జాయిన్ అవుతున్నారంటే ఇప్పుడు మెనీ ఆఫ్ ద కంపెనీస్ దే ఆర్ చెకింగ్ దేర్ గిట్‌హబ్ అకౌంట్. ఏ ప్రాజెక్ట్స్ చేశారు. ఓకే. వాట్ ఈస్ ద పోర్ట్‌ఫోలియో ఆఫ్ యూ. ఓకే. సో, గిట్‌హబ్‌లో మీరు పోర్ట్‌ఫోలియో కూడా మీరు డిప్లాయ్ చేసుకోవచ్చు. మీ పోర్ట్‌ఫోలియోని క్రియేట్ చేసుకొని. ఓకే. ఏ ప్రాజెక్ట్స్ చేశారు. అవన్నీ సో, మెనీ ఆఫ్ ద కంపెనీస్ నౌ ఎ డేస్ దే ఆర్ లుకింగ్ దేర్ గిట్‌హబ్ ప్రొఫైల్. ఓకే. సో, లెట్స్ స్టార్ట్. సో, వర్షన్ కంట్రోల్ అంటే ఏంటి? ఓకే. ఒక టీమ్ ఆఫ్ పీపుల్ వర్కింగ్ ఆన్ ఎ ప్రొడక్ట్. ఓకే. ఒక సాఫ్ట్‌వేర్ ప్రొడక్ట్‌ని బిల్డ్ చేస్తున్నారు. ఓకే. సో, ఏదైతే బిల్డ్ చేస్తున్నారో వాళ్ళు దే హ్యావ్ టు మెయింటైన్ దేర్ కోడ్ ఆన్ గిట్‌హబ్ అనమాట. గిట్‌హబ్ ఈజ్ నథింగ్ బట్ ఏ ప్రాజెక్ట్ ఫోల్డర్ అంటారు. ఓకే. మీ సిస్టమ్స్‌లో ఎలా అయితే ఒక డైరెక్టరీస్ ఉంటాయో ఫోల్డర్‌లో ఫర్ ఎగ్జాంపుల్ హేమంత్ అనే ఫోల్డర్‌లో యూ ఆర్ పుట్టింగ్ ఎవ్రీథింగ్ అనమాట. వాట్ యూ ఆర్ వర్కింగ్ సంథింగ్. ఓకే. సో, అలానే ఇందులో కూడా ఒక ఫోల్డర్‌లో కోడ్ పెడతారు. ఓకే. సో, ఏం చేస్తారంటే ఒక్కొక్క డెవలపర్ ఒక్కొక్క చేంజ్‌ని తీసుకొని వస్తాడు. ఓకే. ఆహ్, చేంజెస్ చేసేటప్పుడు ఎవ్రీ డెవలపర్ వాళ్ళు ఏం చేస్తారంటే మెర్జ్ చేయాలి. ఓకే. ఏదైతే కోడ్‌లో చేంజ్ చేశారో వాళ్ళు దే హావ్ టు మెర్జ్ విత్ ద కరెంట్ వర్షన్ కదా! ఓకే. అప్పుడే కదా చేంజెస్ అనేవి రిఫ్లెక్ట్ అవుతాయి. సో, ఆ చేంజెస్‌లో ఏవైనా ప్రాబ్లమ్స్ వచ్చేటప్పుడు వాళ్ళు కమిట్ చేసేస్తారు. ఓకే. పుష్ చేసేసి మెర్జ్ చేసేస్తారు కోడ్‌ని. ఓకే. సో, మాస్టర్ కోడ్‌తో మెర్జ్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దేర్ ఈస్ ఎ కాన్‌ఫ్లిక్ట్ ఆర్ దేర్ సంథింగ్ రాంగ్ విత్ ద కరెంట్ వర్షన్ అనమాట. తనేదో బగ్గీ కోడ్ రాసేటప్పుడు ఏమవుతుంది అంటే, సో, ప్రీవియస్ వర్షన్‌కి మనం రివర్ట్ అవ్వచ్చు. ఓకే. ఈ విధంగా డిఫరెంట్ లైక్ గిట్‌హబ్‌కి ఏంటంటే సెపరేట్ వాళ్ళ సర్వర్స్‌లో స్టోర్ చేసుకుంటారు. ఎవ్రీ వర్షన్ వాట్ ఈస్ గోయింగ్ అని ఈచ్ వర్షన్‌లో స్టోర్ చేసుకుంటారు. స్టోర్ చేసి మళ్ళీ ఏదైనా ప్రాబ్లమ్ వచ్చేటప్పుడు మనం జస్ట్ రివర్ట్ అయ్యేటప్పుడు వాళ్ళు ప్రీవియస్ ఏదైతే వర్షన్ ఉందో అందులోనికి మళ్ళీ మనం బ్యాక్‌కి రివర్ట్ అవ్వచ్చు. ఓల్డ్ కోడ్‌నే మళ్ళీ మనం తెచ్చుకోవచ్చనమాట. దాన్ని ఈ విధంగా దీన్ని మనం వర్షన్ కంట్రోల్ అంటాం. ఓకే. నౌ కొలాబరేషన్. యాజ్ ఐ సెడ్ డిఫరెంట్ పీపుల్ వర్కింగ్ ఆన్ ఎ సేమ్ ప్రాజెక్ట్ అండ్ ఇంప్లిమెంటింగ్ దేర్ ఓన్ ఐడియాస్ ఆర్ ఓన్ థింగ్స్ టు ద మెయిన్ కోడ్. ఓకే. ఇలా ఎవ్రీ వన్ అనేది కలిసి వర్క్ అయితే చేస్తారు. ఓకే. అండ్ కోడ్ మేనేజ్మెంట్ యాజ్ ఐ సెడ్. ఓకే. నౌ సో you can think of it as a social network plus cloud storage plus project tracker for developers and teams. ఓకే. సో, ఇదేంటి అంటే నెట్వర్క్, సోషల్ నెట్వర్క్ ప్లస్ క్లౌడ్ స్టోరేజ్. ఓకే. యాజ్ ఐ సెడ్ ఒక స్టోరేజ్ అనేది గిట్‌హబ్ సర్వర్స్ అనేది మెయింటైన్ చేస్తారు. ఓకే. ఆర్ ఎల్స్ యువర్ ఓన్ రిపాజిటరీ ఈజ్ యువర్ ఓన్ స్టోరేజ్ అనమాట. ఓకే. యాజ్ వెల్ యాజ్ ప్రాజెక్ట్ ట్రాకర్ అంటే ఒక వర్షన్ నుంచి ఇంకో వర్షన్‌కి జంప్ అయిపోవచ్చు మనం. ఓకే. వై డు వి యూజ్ గిట్‌హబ్? ఓకే. వర్షన్ కంట్రోల్ చెప్పా కదా! ట్రాక్స్ ఎవ్రీ చేంజ్ you make to your code. Okay. Let's revert earlier versions if something breaks. Okay. ఏదైనా ప్రాబ్లం ఉంటే you can revert to previous version. Okay. Now, like having unlimited undo redo for your entire project. ఓకే. ఒక ప్రెజెంట్ కరెంట్ వర్షన్ నుంచి మీరు ముందుకు రావచ్చు. అలానే ఏదైతే మళ్ళీ వద్దు నెక్స్ట్ వర్షనే బాగుందని మళ్ళీ మీరు నెక్స్ట్ వర్షన్ కూడా షిఫ్ట్ అయితే అవ్వచ్చు. ఓకే. కొలాబరేషన్. మల్టిపుల్ డెవలపర్స్ కెన్ వర్క్ ఆన్ ద సేమ్ ప్రాజెక్ట్ సైమల్టేనియస్లీ. ఓకే. ఒక్కొక్క చేంజ్ ఒక్కొక్క డెవలపర్ తీసుకొని వస్తారు. మ్యాచ్ చేస్తారు కరెంట్ వర్షన్ కోడ్‌తో. ఓకే. సో, చేంజెస్ ఆర్ మేనేజ్డ్ త్రూ బ్రాంచెస్, పుల్ రిక్వెస్ట్ అండ్ మెర్జెస్. ఓకే. చేంజెస్ ఆర్ మేనేజ్డ్ త్రూ బ్రాంచెస్. సో, డిఫరెంట్ బ్రాంచెస్ ఉంటాయి. ఓకే. ఒకటి మెయిన్ బ్రాంచ్ ఉంటుంది. అందులో మెయిన్ కోడ్ అనేది ఉంటుంది. అలానే యాజ్ వెల్ యాజ్ డిఫరెంట్ లైక్ ఒక్కొక్క ఫర్ ఎగ్జాంపుల్ ఒక
డెవలపర్ ఏం చేస్తున్నాడు, ఫ్రంట్ ఎండ్ ప్రొవైడ్ చేస్తున్నాడు. ఇంకొక డెవలపర్ ఏం చేస్తారంటే బ్యాక్ ఎండ్. ఇంకొక డెవలపర్ ఏంటంటే డేటాబేస్ హ్యాండిల్ చేస్తారు. సో డిఫరెంట్ లైక్ ఇంకొక బ్రాంచ్లో టెస్టింగ్ కోసం సపరేట్గా స్క్రిప్ట్స్ ఉంటాయి. సో ఇలా ఒక్కొక్క బ్రాంచ్లో ఒక్కొక్క స్పెసిఫిక్ థింగ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. సో వీటిని ఏం చేస్తారంటే మెర్జ్ చేస్తారు మెయిన్తో. ఓకే, వాళ్ళ చేంజెస్ అవన్నీ. సో వాట్ నెక్స్ట్, చేంజెస్ ఆర్ మెర్జ్డ్. నెక్స్ట్ పుల్ రిక్వెస్ట్. పుల్ రిక్వెస్ట్ ఏంటి అంటే, వన్స్ ఒక డెవలపర్ ఓకే నా టాస్క్ అయిపోయింది, నేను ఇంకా నా వర్క్ని మెర్జ్ చేయాలి అంటే తను ఏం చేస్తాడంటే ముందు ఏదైతే మెయిన్ కోడ్ ఉంటుందో తన బ్రాంచ్ నుంచి పుల్ చేసుకుంటాడు. మెయిన్ బ్రాంచ్ నుంచి తన బ్రాంచ్కి పుల్ చేసుకుంటాడు కోడ్ని. ఓకే, అండ్ మెర్జ్ ఏం చేస్తుందంటే వన్స్ తను పుల్ చేసుకున్నాడు, కోడ్ అంతా కంప్లీట్ అయింది, తన చేంజెస్ తర్వాత ఏం చేస్తారు, మెర్జ్ చేస్తారు మెయిన్ బ్రాంచ్తో. ఓకే, దిస్ ఇస్ హౌ దీస్ థింగ్స్ వర్క్స్. నౌ cloud backup. Your code is safely stored on GitHub servers. GitHubs, they maintain their servers. Okay, they'll store whatever we are uploading in their servers అనమాట. ఓకే, accessible for anywhere. ఓకే, ఎక్కడి నుంచి అయినా మీరు దీన్ని, మీకు ఇంటర్నెట్ యాక్సెస్ ఉండి లాగిన్ అయితే యూ కెన్ యాక్సెస్ దాట్ ఫ్రమ్ ఎనీవేర్. ఓకే, నా ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, టూల్స్ ఫర్ ఇష్యూస్, bug tracking, milestone, and project boards. These are the some tools they will provide. Okay, మీరు డెప్త్గా వెళ్ళేటప్పుడు you will be able to understand what are those. Okay, now you can organize assign tasks and track progress. So organize assign tasks. Okay, ఒక్కొక్క డెవలపర్కి ఒక్కొక్క టాస్క్ అనేది అసైన్ అయితే చేస్తారు. ఓకే, నా ఓపెన్ సోర్స్ అండ్ పోర్ట్ఫోలియో. సో ఇందులో ఈ గిట్హబ్ ఏంటంటే యూ కెన్ మెయింటైన్ యువర్ వాట్ ఎవర్ వర్క్ యు ఆర్ డూయింగ్ ఓకే యాజ్ ఏ ఓపెన్ సోర్స్. సో ఒక ప్రాజెక్ట్ మీరు క్రియేట్ చేస్తారు, నా ప్రాజెక్ట్ అనేది పబ్లిక్ వైడ్ మనకి ఎక్కడి నుంచి అయినా లైక్ ఎవరికైనా యాక్సెసిబుల్ అయ్యేటట్టు లైక్ ఉండాలి అనుకుంటే యూ కెన్ కీప్ దాట్ రెపాజిటరీ యాజ్ పబ్లిక్. సో యూజింగ్ యూఆర్ఎల్, యువర్ రెపాజిటరీ యూఆర్ఎల్, ఎనీవన్ కెన్ యాక్సెస్ ఇట్ అనమాట. ఓకే, అలానే యూ కెన్ ఇంప్లిమెంట్ యువర్ ఓన్ ఫ్రేమ్వర్క్స్. చాలా ఇప్పుడు పైథాన్ ఉంది, పైథాన్లో కొన్ని ఫ్రేమ్వర్క్స్ ఉంటాయి, పాండాస్. ఓకే, పాండాస్ అనేది ఏంటి, ఇట్ ఈస్ అన్ ఓపెన్ ఫ్రేమ్వర్క్, ఓపెన్ సోర్స్ ఫ్రేమ్వర్క్. ఓకే, ఆండ్రాయిడ్ ఈజ్ అన్ ఓపెన్ సోర్స్ ఫ్రేమ్వర్క్. సో ఈ ఓపెన్ సోర్స్ అంటే దే లైక్ వాళ్ళ కోడ్స్ ఏవైతే ఉంటాయో మనం ఫ్రీగా వాటిని ఆ ఫ్రేమ్వర్క్స్ కావాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకుని వీ కెన్ యూజ్ ఇన్ అవర్ ఓన్ ల్యాప్టాప్స్. If you want to make any changes, we can do that as well. Okay, and also portfolio. You can create your own portfolio to represent yourself better to others. Okay, create చేసుకుని ఇందులో మీరు డిప్లాయ్ కూడా చేసుకోవచ్చు. ఓకే, showcase your work to the world, contribute to or create open source projects. Many companies check your GitHub profile during hiring. Okay, now real world analogy. Image you're writing a novel on your laptop. Okay, you're writing a novel on your laptop. Git lets you save snapshot of your novel every day. సో ఇదేం చేస్తుందంటే ఎవ్రీడే మీరు ఒక నోవెల్ రాస్తున్నారు. ఓకే, నోవెల్ అంటే ఒక 1 day అయిపోయింది కాదు కదా. లెట్స్ టేక్ ఏ బుక్, మీరు బుక్ రాస్తున్నారు డైలీ. సో మీరు రాసిన బుక్ని ఒక ఫర్ ఎగ్జాంపుల్ డైరీ, ఈ డైరీ ఏం చేస్తుంది, ఓకే వాట్ ఎవర్ ద డే యూఆర్ డూయింగ్ ఆన్ ద డే you'll make it a note, right? In the same way గిట్హబ్లో కూడా ఇదేం చేస్తుంది, మీరు ఎవ్రీడే ఏదైతే వర్క్ చేస్తున్నారో దాన్ని స్టోర్ చేస్తుంది. యూ కెన్ ఆల్వేస్ గో బ్యాక్ టు ప్రీవియస్ వర్షన్. ఓకే, ఇఫ్ సంథింగ్ వెంట్ రాంగ్ there is you can go back to the previous version as I said previously. Okay, now you upload this snapshot to Google Drive తో మనం కనెక్ట్ అయ్యి డైరెక్ట్గా ఆ ప్రాజెక్ట్స్ అన్నింటిని మనం ఆర్ వాట్ ఎవర్ ద రెపాజిటరీ దాన్ని మనం డైరెక్ట్గా సేవ్ అయితే చేసుకోవచ్చు. ఓకే, నా బేసిక్ గిట్హబ్ కాన్సెప్ట్స్. సి రిపాజిటరీ ఇస్ నథింగ్ బట్ యువర్ ఫోల్డర్ అనమాట, ఏ ప్రాజెక్ట్ ఆర్ ఏ ఫోల్డర్ ఆన్ గిట్హబ్. క్లోన్ అంటే ఏమవుతుందంటే ఈ రిపాజిటరీని మీ లోకల్ కంప్యూటర్లోనికి సేవ్ చేసుకోవడం. కాపీ ఏ గిట్హబ్ రిపోర్ట్ యువర్ లోకల్ మెషిన్. కమిట్ అంటే ఏం చేస్తుంది, సేవ్ ఏ స్నాప్షాట్ ఆఫ్ యువర్ చేంజెస్ అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ let's take my repository here. Okay, I'm editing this. Let's take this out. Okay, రిమూవ్ చేసి కమిట్ చేస్తున్నా ఇక్కడ. సో కమిట్. సి
కమిట్ అయింది కదా. అగైన్ ఐఎమ్ గోయింగ్ విత్ దిస్. కమిట్ అంటే ఏమవుతుందంటే ఏదైతే లాస్ట్ చేంజ్ చేశానో ఆ చేంజ్ అనేది ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది కమిట్ అంటే. సి దర్ ఇస్ నథింగ్ ఇన్ హియర్. ప్రీవియస్లో మనకు ఉండేది కదా హెడర్, ఇప్పుడు లేదు అది. దిస్ ఇస్ వాట్ కమిట్. ఓకే, నా పుష్ అప్లోడ్ యువర్ చేంజెస్ టు గిట్ హబ్. ఓకే, ఏవైతే చేంజెస్ చేశారో వాటిని గిట్ హబ్లో పుష్ చేయడం. ఓకే, మీ లోకల్ మెషిన్ నుంచి గిట్ హబ్కి. పుల్ డౌన్లోడ్ అప్డేట్స్ ఫ్రమ్ గిట్ హబ్ టు యువర్ మెషిన్. పుల్ అంటే ఏంటి, మనకి స్టార్టింగ్లో క్లోన్ అన్నాం కదా. క్లోన్ ఏం చేస్తుందంటే ఫస్ట్ టైం మీ దగ్గర ఆ రిపాజిటరీ లేదు అన్నప్పుడు క్లోన్ చేసుకుంటారు దాన్ని. ఓకే, సో ఇదేంటి అంటే ఎవరైనా క్లోన్ చేసుకోవచ్చు. ఇఫ్ ఇట్ ఈస్ ఎ పబ్లిక్లీ అవైలబుల్ ఎవరైనా క్లోన్ చేయొచ్చు. ఇక్కడ పుల్ ఏంటంటే, సో ఇదేం చేస్తుంది, పర్టికులర్ రిపాజిటరీ అది మీ రిపాజిటరీ అయితే, ఓకే, ఏవైతే మీరు మీ కంప్యూటర్లో చేంజెస్ చేశారో యూజింగ్ కమాండ్ లైన్ ఆర్ విజువల్ స్టూడియో కోడ్ వాట్ ఎవర్ కోడ్ ఎడిటర్స్ కూడా యూజ్ చేసి మీరు డైరెక్ట్గా పుల్ చేసుకోవచ్చు. ఓకే, పుల్ అంటే డౌన్లోడ్ అప్డేట్స్ ఫ్రమ్ గిట్ హబ్ టు యువర్ మషీన్. ఫస్ట్ టైం చేసేటప్పుడు క్లోన్ అంటారు. సో మళ్ళీ మీరు క్లోన్ చేశారు అనుకోండి, ఇంకొక ఫోల్డర్ క్రియేట్ అయిపోతుంది. ఓకే, సో పుల్ చేసుకుంటారు. పుల్ చేసుకుంటే ఏమైనా చేంజెస్ ఉంటే అవి జస్ట్ యాడ్ అవుతాయి అంతే. ఓకే, అగైన్ మొత్తం అంతా క్లోన్ అయితే చేయదు. నెక్స్ట్ బ్రాంచ్. బ్రాంచ్ అంటే చెప్పాను కదా, ఇండిపెండెంట్ వర్షన్స్ ఆఫ్ కోడ్ ఫర్ టెస్టింగ్ ఆర్ ఫ్యూచర్స్. ఫ్యూచర్ అంటే ఏమైనా కొత్త ఫీచర్స్ని ఇంప్లిమెంట్ చేయడం. ఓకే, నో నెక్స్ట్ మెర్జ్. మెర్జ్ అంటే ఏమవుతుంది, కంబైన్ చేంజెస్ ఫ్రమ్ వన్ బ్రాంచ్ టు అనదర్ బ్రాంచ్. ఒక బ్రాంచ్ నుంచి ఇంకొక బ్రాంచ్. ఫర్ ఎగ్జాంపుల్ మీ చేంజెస్ అవన్నీ అయిపోయినాయి, మీ కోడ్ అంతా చేశారు, మెయిన్తో దాన్ని మెర్జ్ చేయాలి. ఓకే, అప్పుడే కదా ఫైనల్ అవుట్పుట్ అనేది మనకు వస్తుంది. ఓకే, నా పుల్ రిక్వెస్ట్ టు మెర్జ్ యువర్ చేంజెస్ టు ద మెయిన్ బ్రాంచ్. ఓకే, రిక్వెస్ట్ టు మెర్జ్ యువర్ చేంజెస్ టు ద మెయిన్ బ్రాంచ్. ఇదేం చేస్తుంది అంటే మీ చేంజెస్ అన్నీ అయిపోయిన తర్వాత ఇట్ విల్ ఫస్ట్ ఒక రిక్వెస్ట్ మీరు రైజ్ చేయాలి. ఎందుకంటే నా వర్క్తో నేను రెడీగా ఉన్నాను, నేను ఇప్పుడు మెయిన్ బ్రాంచ్కి ఈ చేంజెస్ అన్ని మూవ్ చేయాలనుకుంటున్నానని ఒక రిక్వెస్ట్ రైజ్ చేస్తారు. వన్స్ ఆ రిక్వెస్ట్ అనేది మెయిన్ బ్రాంచ్ ఎవరైతే అడ్మిన్ ఉంటారో వాళ్ళకి రిక్వెస్ట్ వెళ్తుంది. వాళ్ళు ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తారో నౌ యూ కెన్ ఏబుల్ టు పుల్ వాట్ ఎవర్ ద కోడ్ అనమాట. ఓకే, నౌ కాపీ సమ్వన్. ఫోర్క్ అంటే ఏంటి, కాపీ సమ్వన్స్ రిపాజిటరీ టు యువర్ అకౌంట్. ఇది గిట్ హబ్ అకౌంట్ అనమాట. డైరెక్ట్గా మీ అకౌంట్లోకి వెళ్ళి, లేదంటే నా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది నా రిపాజిటరీ పైథాన్ విత్ ఏఎంఎల్. ఓకే, సో ఇది నేను కాపీ చేసుకొని డైరెక్ట్గా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫోర్క్ అని ఉంది కదా, ఈ ఫోర్క్ యూజ్ చేసి డైరెక్ట్గా నా అకౌంట్ నుంచి ఇంకొక అకౌంట్కి నేను డైరెక్ట్గా ఇది స్టోర్ చేసుకోవచ్చు. లైక్ గిట్ హబ్ని కాపీ చేసుకోవచ్చు, వాట్ ఎవర్ ద రిపాజిటరీ, గిట్ హబ్ రిపాజిటరీ. ఓకే, నా కామన్ యూజ్ కేసెస్. స్టోర్ అండ్ ట్రాక్ కోడ్ ఫర్ పర్సనల్ ఆర్ ప్రొఫెషనల్ ప్రాజెక్ట్స్. Collaborate with teams on software development. Okay, now contribute to open source projects. Build and maintain projects portfolios for job interviews. So GitHub is everything in a software development life cycle. Okay, సో ఈ గిట్హబ్లో మీరు తెలుసుకోవాల్సింది లైక్ రిపాజిటరీ అంటే ఏంటి, క్లోన్ ఏంటి, కమిట్ ఏంటి, లైక్ ఇవి మీకు తెలిస్తే యుల్ ఏబుల్ టు నో లైక్ ఇన్ ద ఫ్యూచర్. మీకు ఇంత డెప్త్ అయితే అవసరం లేదు, ఫ్యూచర్లో మీరు వెళ్ళే కొద్దీ మీకైతే ఒక ఐడియా అయితే వస్తుంది. ఓకే, సో ఫస్ట్ మనం లెట్ స్టార్ట్ విత్ క్రియేటింగ్ ఏ గిట్హబ్ అకౌంట్. గిట్హబ్. ఓకే, సో ఇలా ఓపెన్ అవుతుంది github.com. ఈ యూఆర్ఎల్ మీరు ఎంటర్ చేయగానే ఇట్ విల్ ఓపెన్ లైక్ దిస్. ఓకే, ఇక్కడ మీకు సైన్ అప్ అని ఉంటుంది. సో జస్ట్ మీ డీటెయిల్స్ అవన్నీ ఇవ్వండి. ఇట్ విల్ బి యూఆర్ బి ఏబుల్ టు క్రియేట్ యువర్ ఓన్ అకౌంట్. ఓకే, సో అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత మీకు ఇలా ఉంటుంది డాష్ బోర్డ్. ఓకే, సంథింగ్ లైక్ ఇలా ఉంటుంది. ఓకే, యూ డోంట్ హ్యావ్ ఎనీ రిపాజిటరీస్, కానీ ఇక్కడ మీకు న్యూ అని కనిపిస్తుంది. సో ఈ న్యూ పై క్లిక్ చేసి నా సో న్యూ అంటే ఏంటంటే ఇక్కడ క్రియేట్ న్యూ రిపాజిటరీ. రిపాజిటరీ అంటే మీ లైక్ ఒక ప్రాజెక్ట్ యొక్క ఫోల్డర్ అనమాట. మీ లైబ్రరీ ఎలా ఉంటుందో కంప్యూటర్స్ లైబ్రరీ అలానే. ఓకే, న్యూ పై క్లిక్ చేసి న్యూ రిపాజిటరీ పై క్లిక్ చేసి ఇక్కడ మీ నేమ్ ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ టెంప్ అని ఇచ్చాను నేను, టెంపరీ. ఓకే, ఐ విల్ డిలీట్ దాట్ లేటర్. ఓకే, నా సో డిస్క్రిప్షన్, దిస్ ఈస్ ఏ టెంపరీ repo for demonstration. Okay, now సో ఇది ప్రెజెంట్ అయితే పబ్లిక్ పెట్టుకోండి. ప్రైవేట్ అంటే
నో వన్ కెన్ యాక్సెస్ చేయలేరు, లేదు అంటే క్లోన్ చేసుకోలేరు ఆ రిపాజిటరీని. సో ఇన్ కేస్ ఇట్ ఈస్ సంథింగ్ వెరీ కాన్ఫిడెన్షియల్ టు యూ, దెన్ యూ హ్యావ్ టు మేక్ దాట్ యాజ్ ఎ ప్రైవేట్. ఓకే, అలానే ఇది చెక్ చేయండి. ఓకే, ఇక్కడ చూడండి యాడ్ రీడ్మీ ఫైల్ అని ఉంది కదా, దీన్ని మీరు చెక్ చేయండి. ఎందుకంటే ఇట్ విల్ బి యూ విల్ బి ఏబుల్ టు గెట్, ఓకే, యూ విల్ బి ఏబుల్ టు గెట్ దట్ ఒక ఫైల్ అనమాట ఆటోమేటిక్ క్రియేట్ చేస్తుంది అనమాట. సో అందులో ఏంటంటే లైక్ వాట్ ఈస్ యువర్ రోడ్ మ్యాప్, అందులో మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకే, నౌ క్రియేట్ రిపాజిటరీ. See here. So this is how it will create అనమాట. See, this is temp. ఇక్కడ చూడండి బ్రాంచ్ అని ఉంది. ప్రెసెంట్ మీరు ఎప్పుడైతే క్రియేట్ చేస్తారో ఒక రిపాజిటరీని, సో ఫస్ట్ ఒక బ్రాంచ్ మాత్రమే ఉంటుంది, దట్ ఈస్ మెయిన్. తర్వాత మీరు కావాలంటే క్రియేట్ చేసుకోవచ్చు బ్రాంచ్ని. ఓకే, నౌ రీడ్ మీ, ఇప్పుడు మీరు క్రియేట్ చేశారు కదా, దట్ ఈస్ వాట్ రీడ్ మీ ఫైల్ అనమాట. సి వాట్ ఈస్ దేర్ ఇన్ సైడ్. దిస్ ఈస్ ఏ టెంపరీ రెపో ఫర్ డెమాన్స్ట్రేషన్. ఇది క్రియేట్ అవుతుంది అనమాట హోమ్ రూట్ ఫోల్డర్లో. ఓకే, this is very good practice. The moment you are creating a new repository, just ఒక readme file కానీ text file కానీ మీరు క్రియేట్ చేయండి. సో దట్ విల్ నాట్ గివ్ ఎనీ కన్ఫ్యూజన్ అనమాట. ఓకే, ఇన్ కేస్ అలా ఇవ్వకపోతే లెట్స్ సీ హౌ ఇట్ లుక్స్ లైక్. రిపాజిటరీస్ ఉన్నాయి కదా, లెట్ మీ క్రియేట్ అనదర్ వన్. సి temp2. సారీ, temp2 అనేది కదా. నా ఇక్కడ నేనేమి పబ్లిక్ అనే ఉంది, ఇక్కడ చూడండి ఇది చెక్ చేయట్లేదు. సి ఇది కొంచెం ఇట్ విల్ గివ్ యూ సమ్ కన్ఫ్యూజన్ అనమాట. సి ఇలా వస్తుంది, కొన్ని కమాండ్స్ అయితే వస్తుంది అనమాట. ఓకే, సో దిస్ విల్ గివ్ యూ సమ్ కన్ఫ్యూజన్. ఓకే, సో దట్ ఈస్ వై యూ హ్యావ్ టు క్రియేట్ ఎ న్యూ ఫైల్ ద మూమెంట్ యు ఆర్ క్రియేటింగ్ ఎ న్యూ repository. Okay, now let me go back to the temp here. Let's understand this layout. Okay, సో ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ కోడ్ ఉంది కదా, కోడ్. సో ఇక్కడ ఏదైతే HTTPS ఉందో దీన్ని మనం కాపీ చేసుకొని క్లోన్ కానీ ఏదైనా చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా మనం జిప్ కూడా ఇక్కడ మనం డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, నా సో యాజ్ ఏ హోంవర్క్ ఐఎమ్ గివింగ్ టు యూ గైస్. సో లైక్ ఎండి ఫైల్స్ ఇస్తున్నాను కదా ఎవ్రీడే. సో అది అలా చేయాలి. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే just keep నా లోకల్ ఫోల్డర్లో, నా లోకల్ కంప్యూటర్లో కొన్ని ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ ఉన్నాయి. సో నేనేం చేయాలి, ఆ ఫోల్డర్స్ ఏవైతే ఉన్నాయో అవి నేను నా రిపాజిటరీలో అప్లోడ్ చేసుకోవాలి. ఓకే, సో ఎలా అప్లోడ్ చేయాలి, జస్ట్ టేక్ యువర్ ఫోల్డర్ హియర్. ఇది నా ఫైల్ ఎక్స్ప్లోరర్. ఓకే, నేనేం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్ విత్ AML అని ఉంది కదా, అందులో సంథింగ్ github.md అని ఉంది. ఈ ఫైల్ని నేను ఇక్కడ అప్లోడ్ చేసుకోవాలి. హౌ డూ యూ డూ దాట్, జస్ట్ యాడ్ ఫైల్ అని ఉంది కదా, అందులో అప్లోడ్ ఫైల్స్ ఉండి వెళ్ళండి. అప్లోడ్ ఫైల్స్, చూజ్ యువర్ ఫైల్స్. నౌ వేర్ ఇట్ ఈస్, iCloud. ఫైలెన్స్లో పైథాన్ విత్ AML అని ఉంది, అండ్ దెన్ github.md అని ఉంది. ఇది నేను అప్లోడ్ చేయాలి. ఓకే, జస్ట్ దీన్ని సెలెక్ట్ చేసి జస్ట్ అప్లోడ్ కొట్టండి. సో ఇక్కడ డైరెక్ట్గా అప్లోడ్ అవుతుంది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే కమిట్ ఇవ్వాలంటే ఏదైనా కమిట్ మెసేజ్ ఇవ్వండి. ఇనీషియల్ అప్లోడ్ ఆఫ్ github.md. ఇదంటే ఈ ఫైల్ నేమ్ నేను అప్లోడ్ చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ కమిట్ చేంజెస్. Okay, it is uploaded. See here, it is uploaded here. If I open this, see, you will be able to see the contents of it. అలానే ఫోల్డర్స్ కూడా మీరు అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఓకే, సో ఇన్ ద సేమ్ వే ఇప్పుడు ఏదైతే నేను ఇక్కడ ఉన్నాయి కదా, సో వన్స్ మీరు వీడియో చూసిన తర్వాత ఇఫ్ యూ గో టు అవర్ రిపాజిటరీ దిస్ పైథాన్ విత్ AML, you will be able to see list.md కదా. సో ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ అయితే ఉంటాయి మీకు. సి లిస్ట్ ఎక్సర్సైజెస్. ఓకే, నా క్రియేట్ అండ్ యాక్సెస్. సో ఈ క్వశ్చన్కి మీరు ఏం చేస్తారంటే మీ లోకల్ సిస్టంలో ఒక ఫైల్ క్రియేట్ చేసుకోండి, పైథాన్ ఫైల్ క్రియేట్ చేసుకొని లెట్స్ ఒక కోడ్ రాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్వశ్చన్ అని పెట్టి కామెంట్స్లో Q1 ఆర్
క్వశ్చన్ 1 ఇలా పెట్టి జస్ట్ వాట్ ఈస్ దట్ హియర్ క్రియేట్ ఏ లిస్ట్ విత్ అట్లీస్ట్ 6 డిఫరెంట్ ఎలిమెంట్స్ మిక్స్ ఆఫ్ ఇంటిజర్స్. ఓకే, నా క్రియేట్ చేయండి 6 డిఫరెంట్ ఎలిమెంట్స్ కదా. లిస్ట్ 1 ఈక్వల్స్ టు సంథింగ్ 1 2 అండ్ ఆల్సో హేమంత్ అండ్ దెన్ ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లోట్ 5 యాజ్ వెల్ యాజ్ ఫ్లోట్ ఉంది సంథింగ్ అలా క్రియేట్ చేసి what is next, access and print the second and fifth element of using index. Okay, next accessing list elements. Now print of what is that sixth element annar kada, list 1 of sixth element is second. What is the name of it? List 1, oh sorry, second element kada 2. Okay, now see, okay, Hammond. So in the ila మీరు next q2 what is that, q2 లో అలానే. సో ఇలా చేసి ఇలా మీరు పైథాన్ ఫైల్ క్రియేట్ చేసుకొని జస్ట్ అప్లోడ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు నేను డ్రాగ్ అండ్ డ్రాప్ సెలెక్ట్ చేసి ఇందులో స్టోర్ చేశాను కదా మన టెంపరీ రెపోలోకి, అందులో స్టోర్ చేసి మళ్ళీ స్టోర్ చేసి వన్స్ ఇది ఏదైతే రెపాజిటరీ మీద ఉంటుందో లెట్స్ గో దే టెంప్ ఉంది కదా, యా ఈ రెపాజిటరీలోకి వెళ్ళి జస్ట్ ఈ ఫైల్ ఉంది కదా, ఈ ఫైల్ ఓపెన్ చేయండి. ఏదైతే మీరు క్రియేట్ చేస్తారో జస్ట్ యూఆర్ఎల్ కాపీ చేసి జస్ట్ మన ఫామ్ ఉంది కదా, ఓకే, పేస్ట్ చేస్తే ఐ విల్ బి ఏబుల్ టు ఎవాల్యుయేట్ ఆన్ దట్. ఓకే, యా.